ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీకు ఏం చేయబోతున్నారు, వారి వల్ల మీకు ఎలాంటి నష్టాలు రాబోతున్నాయి అనేటువంటి అంశాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు. మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో 3 పెద్ద శుభవార్తలను మీరు వినబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు శుక్రుని ప్రభావం, గురువు అనుకూలత మీపై ఉండటం వల్ల మీ జీవితంలో మీరు అనూహ్యమైన మార్పులను చూడబోతున్నారు. ఈ 3 రోజుల్లో మీ జీవితం కీలకమైన మార్పు ప్రారంభం కాబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ వ్యక్తులు ఎవరు, వారి వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ ఇద్దరు వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు ఎంత కష్టపడినా సరే ప్రతిఫలం దక్కట్లేదు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో అలాంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ముఖ్యంగా శని భగవానుని అనుగ్రహం కూడా మీపై ఉండబోతున్నాయి. శనిదేవుడు ఫలితం ఆలస్యంగా ఇచ్చినా ఖచ్చితంగా ఇస్తాడని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు, రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లు మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీ అలవాట్లు మానుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు 2 విషయాలను గుర్తుంచుకోండి. మొదటగా మీరు దైవారాధన చేయడం, రెండోది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధన పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఆ మార్పు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అలాగే కుంభరాశిలో వారు
చేస్తున్నటువంటి ఇంకో తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం. అంటే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇదో జరుగుతుందో లేదో అనే సందేహం మీకు వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ వస్తున్నారు. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని నమ్మటం మొదలుపెట్టండి. అదే విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువ మొదలు పెట్టండి. అలాగే కుంభరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వాళ్ళ దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు మీ ప్రతి ఒక్కటి మీరు చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ ఈ 3 రోజులు మాత్రం మీ జాతకంలో మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే ఈ సమయంలో మీకు మంచి శుభవార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ సమయంలో కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరాలి అనుకుంటున్నారో అటువంటి వాటిల్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ ఈ సమయంలో నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీపైన కుళ్ళు కుతంత్రాలు ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతాయి. కానీ మీరు ఏమాత్రం పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకండి. మీ పనులు మీరు చేసుకొని వెళ్ళండి, అంతే ఉత్తమం అని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకాన్ని పెట్టుకుంటారో, దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకాన్ని పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో నూతన ప్రారంభాలు మొదలు పెట్టాలనుకుంటే ఇది మంచి సమయం. ముఖ్యంగా ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా వాహనం కొనాలి అనుకున్నవారు ఈ సమయంలో మీ యొక్క అతిపెద్ద కోరిక అయితే నెరవేరుతుంది. ఈ సమయంలో కొత్త వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఎవరైతే ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నవారు కూడా ఒక ఇల్లు కొనుక్కోవడం లేదా కొంచెం స్థలం కొనుక్కునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి కూడా మీరు చూడబోతున్నారు. కాబట్టి కుంభరాశి వారు ఈ సమయంలో ఏ దుక్కి నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే వివాహం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ 3 రోజుల్లో ఇంటర్వ్యూకు సంబంధించి ఒక ఫోన్ కాల్ వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు గత కొంతకాలంగా మీరు ఏదైనా వ్యాపారం కోసం స్థలం గురించి కానీ లేదా డబ్బు గురించి కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి అతిపెద్ద శుభవార్త ఈ సమయంలో మీ యొక్క కెరియర్కి సంబంధించిన అతిపెద్ద శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా మీకు ఊహించని విధంగా శుభవార్తలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ముందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో కుంభరాశి వారికి అయితే 2 వ్యక్తులు అయితే మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఈ 3 రోజులు
రోజుల్లో అయితే కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరిగి ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళ మీద మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషులు మీ నుంచి చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీరు మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకు ఎటువంటి హెల్ప్ చేయకూడదు. ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలంటే, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు, మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థికంగా బలంగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం వాళ్ళని కనికరించకండి, జాలి చూపించకండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్న వారు అవుతారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా మీకు ప్రమాదమే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో గుర్తించి మీరు దూరంగా ఉండండి. అటువంటి వ్యక్తులు ఎవరో ఈ 3 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఆ భగవంతుని అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. వివాహం కోసం ఎదురు చూసేవారికి మీకు కావలసిన లైఫ్ పార్ట్నర్ మీ భాగస్వామిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ 3 రోజుల్లో మీకు లభించబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి. కాబట్టి ఏ విషయం, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఈ 3 రోజులు మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. శనివారం రోజున అయితే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ మీరు 9 ప్రదక్షిణాలు చేసుకోండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. శని భగవానుని ఎక్కువగా ఆరాధించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.